హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గైడ్ రవి ఛానల్కి. ఈ యొక్క రికవరీ ఏజెంట్లు మన కేసు ఒక మేనేజర్ దగ్గర ఉన్నప్పుడు పేమెంట్ కాకపోతే బూతులు తిట్టి వెళ్ళిపోతాడు. లాస్ట్ టైం తీసుకున్నాం కదా, ఒక బ్యాంకు లోపల కార్డ్ రొటేషన్ కోసం బూతులు తిడితే పేమెంట్ ఆపేసాము. దాని వల్ల ఆ యొక్క ఫైల్ నెక్స్ట్ ఏజెంట్ కి మూవ్ అయినప్పుడు ఏ విధంగా వాళ్ళపైన ప్రెజర్ పెరుగుతుందో మనం పేమెంట్ ఆపేస్తే క్లియర్ గా చూడొచ్చు. వాళ్ళు అరిచినప్పుడు మనం కూల్ గా డీల్ చేయాలి. ఓకేనా, ప్రతిసారి మనం అరవడానికి అవసరం లేదండి. వాళ్ళు అరిచారని చెప్పేసి మనం అరిస్తే వాళ్ళు ఇంకా రెచ్చిపోతారు. కొన్ని కేసులు కూల్ గా డీల్ చేయాలి. ఓకేనా, చూడండి ఈ యొక్క వీడియోలో మల్టిపుల్ యాడ్స్ యాడ్ చేశాను. వీడియో చివరి వరకు చూడండి, చాలా ఇన్ఫర్మేటివ్ ఉంటుంది. హలో 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 కొట్టకుదా ఎవరు మాట్లాడేది? ప్రేమ్ మాట్లాడుతున్నా. ప్రేమ్ ఎక్కడికి? కోటక్ నుండి. కోటక్ ఏ బ్రాంచ్? సోమాజి కూడా. మన సార్ వాళ్ళు ఇంటికి వచ్చారు కదా, ఏమైందండి? డిస్ప్యూట్ ఏందో తెలియదు మీకు? డిస్ప్యూట్ జరిగింది కదా మీ మేనేజర్ కి. ఏం డిస్ప్యూట్? ఆల్రెడీ మాట్లాడినా అయిపోయింది. ఇంటికి వచ్చి మాట్లాడమని అని చెప్పి మేనేజర్ గారు వస్తే మీరు కలవలేదు కదా. మెయిల్ పెట్టాను కదా, నేను ఎందుకు తెలుస్తా ఇంకా ఆయనకు? మెయిల్ పెట్టడం కాదు, మీరు ఏం అడిగారు మమ్మల్ని? ఎంతని మీరు అపాలజీ కోసం అడిగారు. అపాలజీ చేయడానికి ఏదో ఇష్యూ అని చెప్తున్నారు కదా. ప్రేమ్ గారు, దీంట్లో డిస్ప్యూట్ జరిగింది. డిస్ప్యూట్ గురించి నాకు అవసరం లేదండి. కంప్లైంట్ ఇచ్చామంటే పిఎస్కి వెళ్ళి పేమెంట్ నాకు కట్టండి. మీరు నేను ఇక్కడ పేమెంట్ చేయట్లేదు కదా, కంప్లీట్ అయితే నేను ఏం చేయాలి? పేమెంట్ కట్టండి. నాకు 5 లక్షలు వాడుకొని కట్టకపోలేదు ఎట్లా మరి అది? నేను ఏమంటున్నా, నేను ఇక్కడ కట్టట్లేదు కదా, కంప్లైంట్ ఇచ్చుకోవాలి. ఏం కంప్లైంట్ ఇవ్వాలి? ఇప్పుడు లోకల్ పిఎస్కి వెళ్ళండి. మరి వెళ్ళు, మరి నువ్వు వెళ్ళు. నేను కట్టట్లేదు కదా, నేను కట్టట్లేదు. తీసుకున్న పైసలు కట్టకుండా వాడి తిట్ల కంప్లైంట్ ఇచ్చుకోపోయి నేను కట్టట్లేదు కదా. ఎందుకు వస్తున్నావు ప్రేమ్ గారు? ఎందుకు వస్తున్నారు అట్లా? నేను కట్టట్లేదు కదా. సెటిల్మెంట్ అడిగి అదే అడిగి ఇది అడిగి ఎందుకంటే మరి అక్కడికి ఎట్లా వస్తారు మీరు? ప్రెజర్ వచ్చిందా? ఎట్లా వస్తారండి మీరు? ప్రెజర్ వచ్చిందా మీ పైన? మీ పైన ప్రెజర్ వచ్చిందా సార్? ప్రెజర్ కాదు, ప్రెజర్ సంగతి సెకండరీ. పైసలు అడుగుతున్నా నేను. నువ్వు గట్టిగా పైసలు కట్టడానికి ఎందుకు పెడుతుర్రు? ఎందుకు హార్ట్ అటాక్ వస్తా అట్లా రికార్డింగ్ పెట్టండి మీరు. ఒకటి సార్, కంప్లైంట్ ఇచ్చుకోండి. బ్యాంక్ పైసలు ఎట్లా వస్తారు మీరు? ప్రేమ్ గారు వినండి, ఒకటి నేను చెప్తాను. బ్యాంక్ పైసలు ఎట్లా వస్తారు? ప్రేమ్ గారు గట్టిగా అరవకండి, చెప్పండి కొద్దిగా. ఏమంటున్నాను, మీ పైన ప్రెజర్ ఉంటుంది, అండర్స్టాండింగ్ చేసుకుంటా. బట్ మీ ప్రీవియస్ మేనేజర్ ఉన్నాడా? నా పర్సనల్ గా తెచ్చాడు. పర్సనల్ అంటే అర్థమైంది కదా. కంప్లైంట్ ఇచ్చుకోపోతున్నా నేను. పైసలు ఎందుకు వస్తాను అంటున్నా. పేమెంట్ కట్టట్లేదు కదా, కంప్లైంట్ ఇచ్చుకోవాలి. కట్టని చెప్పి ఇంటికాడికి వస్తే ఎందుకు లేరు? ఏం మీ డిసిప్లిన్ ఏంది? ఇన్హౌస్ ఎంప్లాయ్ మీరు? ఇన్హౌస్ ఎంప్లాయ్ అయితే ఎంప్లాయ్ అయితే మీరు తీసుకున్న పైసలు కట్టాలి. ఏమన్నా ప్రేమ్ గారు, మీరు కోటక్ బ్యాంక్ సోమాజి కూడా బ్రాంచ్ చెప్పారు కదా, మీరు ఇన్హౌస్ ఎంప్లాయ్? ఏం చేస్తున్నారు మరి? ఇన్హౌస్ ఎంప్లాయ్ మీరు? ఇన్హౌస్ ఎంప్లాయ్ మీరు? ఎంప్లాయ్ అయితే నీకు ఎందుకు చెప్పు, చెప్పు ఎందుకు భయపడుతున్నావు? ఇన్హౌస్ ఎంప్లాయ్ నేను థర్డ్ పార్టీ పైసలు కట్టు అంటున్నా. చిన్న పైసలు కట్టు అంటున్నా. చిన్న పైసలు కట్టు అంటున్నా నేను. కట్ట అంటున్నా కదా, ఇంకా గట్టిగారు. ఏమంటావు? కట్టావా? కట్ట అంటున్నా కదా, కోర్టుకి వెళ్ళి అంటున్నా కదా. కాదు సార్, మీ డాడీ సొమ్మా? అవును, మా డాడీ సొమ్ము. మా డాడీ సొమ్ము. మీ డాడీ పేరు కోటక్క? అవును. సరే ఓకే, సరే నేను మార్పిస్తాలే. ఆధార్ కార్డు పంపినాక అసలే. ఆధార్ కార్డు పంపినాక ఇప్పుడు ఎట్లనే మా అక్కడ రికవర్ చేసుకుంటా పోవచ్చు. ఇదేనా మన బతుకు ఎప్పటికీ? సరే, నువ్వు చూస్తావు కదా ఏమవుతుందో. ఇప్పుడు ఎప్పటికీ ఇదేనా మా బతుకు? పైసలు కట్టడానికి చేత కాకుండా ఇంకా సరిపోతుంది. ఇంకా హ్యూమిలేట్ చేయి, ఇంకా డౌన్ చేసి మాట్లాడాలి. ఇంకా డౌన్ చేసి మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? చిన్న పైసలు కట్టడానికి ఏమవుతుంది? చిన్న పైసలు కట్టడానికి ఏమవుతుంది? కట్టని చెప్తున్నా కదా, ఇష్యూ అయిందని ఎందుకు కట్టావు అంటున్నా. కట్టించుకో. ఎందుకు కట్టావు అంటున్నా. చూసారు కదా ఫ్రెండ్స్, మనల్ని హ్యూమిలేట్ చేసినట్టు మాట్లాడితే దానికి రివర్స్ రావాలన్నమాట. ఓకేనా, ఎందుకు హ్యూమిలేట్ చేస్తున్నారు? ఈ విధంగా మాట్లాడితే వాళ్ళు ఇంకా ఎక్స్ట్రా చేస్తారనమాట. ఓకేనా, రివర్స్ గేట్లోకి రావాలి. అరేంజ్మెంట్ చేయడానికి ట్రై చేస్తే మనం కూల్ గా మాట్లాడాలి. ఈ విధంగా చేస్తేనే ఈ యొక్క రికవరీ ఏజెంట్కి కాలు కడిచి వెళ్ళిపోతారు అనమాట, పేమెంట్ కాదని చెప్పేసి. ఓకేనా, ఈ విధంగా కౌంటర్ ప్రాసెస్ మీరు నేర్చుకోవాలి. ఎందుకంటే ఈ విధంగా గట్టి అరిసే రైట్ ఎవరికి లేదు. ఇష్యూ అయిందని చెప్పాను ఆల్రెడీ. ఓకేనా, ఎస్కలేషన్ పెట్టాను. ఎస్కలేషన్ వచ్చిన తర్వాత పేమెంట్ చేస్తాను క్లియర్గా చెప్పాను. ఓకేనా, పేమెంట్ చేయి, నాకు ఎస్కలేషన్ సంబంధం లేదంటే కస్టమర్కి ఎవడో బూతులు తెచ్చిపోతాడు. ఇంకో మేనేజర్ వచ్చేసి పేమెంట్ తీసుకుంటా అంటే ఎట్లయితుంది? ఇష్యూ సాల్వ్ కావాలి కదా. పర్సనల్గా తిట్టినప్పుడు మనకి సొల్యూషన్ కావాలి కదా. మనకు తిట్టిన వాడికి పనిష్మెంట్ ఏం చేశారు, యాక్షన్ తీసుకుని బ్యాంకు ఇవన్నీ తెలుసుకోవాలి కదా, అప్పుడే పేమెంట్ ఇస్తాం కదా. 2-3 నిమిషాల్లోనే ఈ యొక్క రికవరీ ఏజెంట్కి అర్థమైపోయింది అనమాట, ఇక్కడ పేమెంట్ రాదని చెప్పేసి కాల్ కడేసి వెళ్ళిపోయాడు. హలో, ఎవరండి మాట్లాడేది? సార్ నేను కోటక్ మహేంద్ర నుంచి మాట్లాడుతున్నాను సార్. క్రెడిట్ కార్డ్ది
అర్థం కాలే. కోటక్ మహేంద్ర నుంచి మాట్లాడుతున్నాం సార్. కోటక్ మహేంద్ర బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాం. బ్యాంక్ ఎంప్లాయీ సార్ మీరు? అవును సార్. ఏం పేరు? అర్జున్ సార్. అర్జున్. ఏ బ్రాంచ్ సార్? సార్ సోమాజిగూడ బ్రాంచ్ సార్. సోమాజిగూడ. చెప్పండి సార్. పేమెంట్ సార్ 3 months బై పేమెంట్ అయితే లేదు. ఇది పేమెంట్ ఇది అవ్వదు సార్. ఇది ఎందుకు సార్? దీంట్లో డిస్ప్యూట్ అయిపోయింది. మీ ఇన్హౌస్ ఎంప్లాయీ కార్డ్ రొటేషన్ కోసం బుత్తులు తిట్టారు సార్ నాకు. అవును సార్. ఎవరు సార్ తిట్టింది? కంప్లైంట్ మీరు ఒకసారి మెయిల్ చెక్ చేసుకో సార్. మెయిల్ పెట్టాను ఆల్రెడీ. దాంట్లో మొత్తం డీటెయిల్స్ డేట్ ఆఫ్ కాల్ మీకు ఎందుకు వస్తుంది సార్? కంపెనీకి వస్తుంది కదా, మీకు డైరెక్ట్ పెట్టలేదు కదా. అదే సార్ డైరెక్ట్ మీరు పెట్టలేకుండా మాకు కంపెనీ ఫార్వర్డ్ చేస్తారు సార్. ఏ బ్రాంచ్ అనేది ఫార్వర్డ్ చేస్తారని రాలేదు మాకు. అది ఎంక్వైరీ పేమెంట్ దేనివల్ల చేయరు సార్? అంటే మీరే లాస్ అవుతారు కదా సార్. నాకేం లాస్ సార్? ఏం లాస్ చెప్పండి నాకు. సివిల్ పోతుంది కదా. సివిల్ పోను సార్. నో ఇష్యూ. మరి అలాంటప్పుడు క్రెడిట్ కార్డ్ అనేది యూజ్ చేసుకోరా సార్ మనం? అది మీకు రైట్ లేదు సార్. క్వశ్చన్ అడగడం మీకు రైట్ లేదు. యు ఆర్ నాట్ authorized to ask such kind of questions. You don't have any right to ask. You don't have any right to ask such kind of questions. అట్లా మాట్లాడే బదులు చేసుకొని బెటర్ సార్. వస్తారు పేమెంట్ చేసి బెటర్ కదా. మీరు ఇట్లా మాట్లాడే రైట్స్ లేదు అంటే మీరు పేమెంట్ చేసుకోండి. ఆన్ టైంలో పేమెంట్ చేస్తే మీకు ఎవరు మాట్లాడరు కదా. ఆన్ టైం పేమెంట్ చేయకుండా తిట్టే రైట్ ఎవరికి లేదు సార్. ఉంది సార్. ఏ విధంగా లేదు? లేదని ఎవరు ఎలా చెప్తారు మీరు? ప్రకారం ఏం చెప్పారు? ఏం పేరు చెప్పారు? అర్జున్ గారు కోటక్ బ్యాంక్ ఇన్హౌస్ ఎంప్లాయీ సోమాజిగూడ బ్రాంచ్ చెప్తున్నారు ఏంటంటే పేమెంట్ చేయకపోతే కస్టమర్ కు తిట్టే రైట్ ఉందన్నమాట ఈ యొక్క మీ బ్యాంక్. అంతేనా? ఈ రికార్డింగ్ చేసి ఇంకోసారి మెయిల్ పెడతారా మీరు ఇప్పుడు? ఐ డూ వాట్ ఎవర్ ఐ వాంటెడ్ టు డూ. నో ఐ హావ్ ఆల్ ద పాసిబిలిటీస్. సో మళ్ళీ మెయిల్ పెడతాను చెప్పాడు కానీ కట్ చేసి వెళ్ళిపోయాడు. సో మెయిల్కి చాలా పవర్ ఉంటుందండి. సో ఖచ్చితంగా మీకు డిస్ప్యూట్ జరిగినప్పుడు దాన్ని ఎస్కలేషన్ పెట్టాలి. ఓకేనా? మీరు ఎస్కలేషన్ పెట్టకపోతే పైన టీమ్ గెట్ వెళ్తుంది. కింద వాళ్ళు ఏ విధంగా అడ్డగోలుగా రికవరీ చేస్తారని చెప్పేసి పైన మేనేజ్మెంట్ తెలవాలి కదా, బ్యాంక్ తెలవాలి కదా. కింద ఒక ఏజెన్సీ పర్టికులర్ ఏజెన్సీ వాళ్ళు కేసులు ఇస్తే వీళ్ళు ఈ విధంగా ఇల్లీగల్గా చేస్తున్నారు అని చెప్పేసి బ్యాంక్ తెలవాలంటే ఫస్ట్ మీరు మెయిల్ పెట్టాలి, ఎస్కలేషన్ చేయాలి. ఆ ఎస్కలేషన్ చేస్తుంది కదా మీకు మీ కేసు పైన ఫోకస్ వస్తుంది. మీ కేసు పైన ప్రెజర్ తగ్గుతుంది. మీ కేసు పైన ఇంకా నెక్స్ట్ ఏజెంట్ వచ్చి తేడాగా మాట్లాడాడు. ఓకేనా? సో ఎస్కలేషన్కి చాలా పవర్ ఉంటుందండి. ఖచ్చితంగా డిస్ప్యూట్ జరిగినప్పుడు కాల్ రికార్డు పెట్టుకొని దాన్ని ఎస్కలేట్ చేయండి. డేటా ఆఫ్ కాల్, దాని యొక్క స్క్రీన్ షాట్. ఓకేనా? సో ఇవన్నీ అటాచ్ చేసి ప్రాపర్గా ఎస్కలేషన్ పెడితే ఆ యొక్క కన్సర్న్ ఏజెన్సీ పైన చాలా ప్రెజర్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 5 lakhs మీరు ఆపేశారు అనుకోండి, పేమెంట్ చేయాలని చెప్పారనుకోండి, ఎంత ప్రెజర్ వస్తుంది పైన నుంచి వాళ్ళకు. సో కాబట్టి ఖచ్చితంగా మీరు ఎస్కలేషన్ పెట్టాలి ఇష్యూ జరిగినప్పుడు. దానికి మీకు సొల్యూషన్ వస్తుంది ఖచ్చితంగా. సార్ మీ నేమ్ మీద రికవరీ నోటీస్ అనేది ఇష్యూ అయింది. రవికుమార్ గారు మా రికవరీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫీల్డ్ విజిట్ లో ఉన్నారు. వాళ్ళు ఏ టైంలోనే మీ లొకేషన్ కి విజిట్ అవుతారు. మీరు ఒకసారి అడ్రస్ అనేది కన్ఫర్మ్ చేసుకోండి. ఓకే. యాక్చువల్ గా డి అమౌంట్ వచ్చి సార్ 21. ఎస్ సార్. అడ్రస్ కన్ఫర్మ్ చేయండి. ఎస్ సార్ చేస్తున్నాం సార్. 1 minute సార్. అడ్రస్ కన్ఫర్మ్ చేయండి. 1 minute సార్. 1 minute సార్. సార్ మీ అడ్రస్ వచ్చి సార్. ఓకే. ఎంత పంపిస్తున్నారు చెప్పండి. రికవరీ ఏజెంట్లు ఎంతమంది పంపిస్తున్నారు చెప్పండి సార్. మా రికవరీ ఏజెంట్ వాళ్ళు ఎట్లయినా ఫీల్డ్ విజిట్ అవుతున్నారు సార్. అవును సార్. మరి ఇంకేదో డిస్కషన్. 4 పంపండి. వచ్చేప్పుడు ఒక 1 kg చికెన్ తెమ్మని చెప్పండి. థమ్స్అప్ ఒక థమ్స్అప్ ఒక 1 kg చికెన్ తెస్తే నైట్ పార్టీ చేసుకుని పంపిస్తా. లివర్ నియర్ బై మా రికవరీ డిపార్ట్మెంట్ వాళ్ళు సార్ ఏదారం దగ్గర ఉన్నారు సార్. వాళ్ళు ఎలా మీ లొకేషన్ కి విజిట్ అవుతారు సార్ ఎలా వాళ్ళు. అవునండి. వచ్చేప్పుడు హాఫ్ కేజీ చికెన్, ఒక థమ్స్అప్, లివర్ అన్న నీకు లివర్ 1/2 kg పీసెస్ చిన్నగా ఉండాలి. ఓకే సార్. ఇది జోక్ కాదు సార్. మీరు యాక్చువల్ గా ఎంపార్టెంట్ నుంచి జోక్ చేసుకోవాలనుకున్నా. 1840 రూపీస్. నేను వెయిట్ చేస్తున్న వరకు యాక్చువల్ గా సిట్టింగ్ చేసాము. ఇప్పుడు స్టఫ్ తక్కువ పడ్డది. 1/2 kg చికెన్ తెస్తే ఫ్రై చేసుకొని వాళ్ళకి కొద్దిగా సిట్టింగ్ చేసి పంపిస్తాం. లోన్ తీసుకున్నారు సార్. 135 days నుంచి డిలే పంపండి సార్. 30,810 రూపీస్ అయింది సార్. రికవరీ ఏజెంట్ పంపండి ప్లీజ్ సార్. మా వాళ్ళు వెళ్ళైనా మీ ఫీల్డ్ కి విజిట్ అవుతారు సార్. వెళ్ళైనా మా రికవరీ వాళ్ళు మరి ఇంకేంది మరి విజిట్ అయినా మీకు వాళ్ళు వెళ్ళైనా మీ ఫీల్డ్ కి విజిట్ అవుతారు సార్. మీరు వాళ్ళు వస్తే మీరు రెప్యుటేషన్ అనేది బ్యాడ్ అయిపోతుంది కదా సార్. మళ్ళీ నా రిప్యుటేషన్ బ్యాడ్ చేస్తే వాళ్ళకి అక్కడే బ్యాడ్ అయిపోతుంది. ఓకే సార్. నా రిప్యుటేషన్ సార్ డ్యామేజ్ చేసినట్టు వాళ్ళు బిహేవ్ చేస్తే వాళ్ళకి అక్కడనే డ్యామేజ్ అయిపోతుంది అంటారా సార్. మీరు లాస్ట్ టైం పెట్టారు సార్. మా వాళ్ళు కాల్ చేసినప్పుడు మీరు చెప్పారు సార్ కొన్ని రోజుల తర్వాత మీరు పేమెంట్ చేస్తాను. కొన్ని రోజులు సార్. ఇప్పుడు నేను మొత్తం సీదా ఇస్తున్నా. రికవరీ ఏజెంట్ లో పంపండి. ఒక 4 పంపండి. వచ్చేప్పుడు 1/2 kg చికెన్ తీసుకున్నాండి. లాస్ట్ పేమెంట్ ఎప్పుడు చేశారంటే సార్. ఓకే సార్. ఎప్పుడు చేశారంటే సార్. లాస్ట్ పేమెంట్ వద్దు, ఫస్ట్ పేమెంట్ వద్దు. అన్ని మీకు చెప్తే మీకు అర్థం అవుతుంది. నాకు టైం ఇవ్వండి, నేను కట్టేసుకుంటా అంటే రికవరీ ఏజెంట్ లో ధమకిస్తున్నారు. రికవరీ ఏజెంట్ పంపండి. వచ్చేప్పుడు అన్ని ఫ్రూట్స్, చికెన్, థమ్స్అప్ అలా నీకు థమ్స్అప్ అంటారు. థమ్స్అప్, లివర్ సార్ చెప్పండి సార్. వచ్చేప్పుడు చికెన్ మాత్రం మర్చిపోవద్దు. అది స్కిన్లెస్ అనా? స్కిన్ అంట సార్. మీరు ఇన్కమ్ వచ్చి సార్ 40,600 రూపీస్ సార్. మీరు చికెన్ పట్టుకొని సీదా రండి. ఓకేనా? మీరు 4 wheeler గిరా వాడుతున్నారు కదా సార్. మీరు
4 వీలర్ ఇవ్వండి సార్, 2 వీలర్ దిక్కుడు 4 వీలర్ అంట మీరు. అమ్మేశా, అన్ని అమ్మేశా. 2 కార్లు ఉండే 2 కార్లు అమ్మేశాను. మంచి టైర్ మెయింటైన్, అవును సార్ మంచి టైర్ మెయింటైన్ చేస్తున్నారు సార్. ఇంకా ఎప్పుడు లాస్ట్ లాగిన్ ఎప్పుడు చేశారంటే సార్ యాప్ లో. సో చూశారు కదా ఫ్రెండ్స్, ఈ యొక్క రికవరీ ఏజెంట్లు నార్మల్ గా ఆన్సర్ చెప్తే వినరు అనమాట వీళ్ళు. సో నార్మల్ గా నేను ఒక వీడియో పెట్టారు చూశారు కదా, కస్టమర్ ఎంత రిక్వెస్ట్ చేశాడు, సార్ బూతులు మాట్లాడకండి సార్, ఓకేనా అట్లా మాట్లాడకండి అంటే ఆ యొక్క రికవరీ ఏజెంట్ రెచ్చిపోయాడు అనమాట. సో ఇక రెచ్చిపోతే సో దానికి రివర్స్ కౌంటర్ ఈ విధంగా చేస్తే వీళ్ళు వింటారు అనమాట, ఓకేనా. ఎందుకంటే సో పేమెంట్ గురించి మనం కొన్ని ఇయర్స్ ఆన్ టైం పేమెంట్ చేసి 1 or 2 months మిస్ అయిపోతే సార్ టైం కావాలని రిక్వెస్ట్ పెట్టి బ్యాంక్ మెయిల్ పెట్టి అన్ని పెడితే వీళ్ళు ఏం చేస్తారు, నంబర్ ఆఫ్ టైమ్స్ ఓకే ఈ యొక్క రికవరీ ఏజెంట్స్ తో కాల్ చెప్పించి వీళ్ళ యొక్క కాల్స్ ఉంటాయి కదా, ఒక ఏజెన్సీకి మనకి కేసు ఇచ్చినప్పుడు ఆ యొక్క కాల్స్ మొత్తం మానిటర్ చేయాలి కదా. ఏం చేస్తుంది సెల్ వాళ్ళ ఐటీ సెల్ ఏం చేస్తుంది, వాళ్ళందరూ ఏం చేస్తున్నారు అంటే కస్టమర్ నంబర్ ఎవరికో ఇచ్చేసి ఓకే వాడు ఏ బూతులు మాట్లాడుతున్నో చూసుకోకుండా దానికి మానిటర్ లేకుండా ఈ విధంగా వీళ్ళు చేస్తారనమాట. సో కాబట్టి సో ప్రైమరీగా మీరే కౌంటర్ చేయడం స్టార్ట్ చేసుకోవాలి, ఓకేనా. దాని తర్వాత ఎస్కలేషన్ పెట్టాలి, ఓకే. సో మనీ ఉంటే పే చేసేయండి. సో పే చేసుకోవడానికి ట్రై చేయండి, కావాల్సి డిఫాల్ట్ చేయకండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.